నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. మిత్రులరా, ప్రముఖ దర్శకుడు అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో గౌరవంగా గురూజీ అని పిలుచుకునే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకున్నారు. త్రివిక్రమ్తో సహా ఆయన కుటుంబ సభ్యులు ఆ ఏడుకొండల స్వామివారి సన్నిధికి కాలినడకన వెళ్లారు. ఆయన మెట్ల మార్గంలో వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సమయంలో ఆయన తిరుమల వెంకన్న దర్శనార్థం వెళ్లడం మాత్రం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేటుతో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 పార్లమెంటు విజయాల్లో విజయకేతనం ఎగురవేసింది. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కూడా భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కాదు, పవన్ కళ్యాణ్ నేను అంటూ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం చూశాం మనం. తెలుగు చిత్రసీమలో పవన్ ఆప్తమిత్రుడు ఎవరు అని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం త్రివిక్రమ్. ఎస్, తాను ప్రజల కోసం పోరాడుతుంటే తన యోగక్షేమాలు చూసుకోవడానికి త్రివిక్రమ్ ఉన్నారని, తన సన్నిహితుల్లో త్రివిక్రమ్ ముఖ్యుడు అని జనసేన పార్టీ మీటింగుల్లో పవన్ సైతం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆప్తమిత్రుడి విజయం తర్వాత తిరుమలకు త్రివిక్రమ్ చేరుకోవడంతో స్నేహితుడి కోసం ఆయన ఏమైనా మొక్కుకున్నారా, స్వామి వారికి ఆ మొక్కులు తీర్చుకోవడానికి విచ్చేశారా అని ఈ విధంగా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ 3 అంటే కేవలం 3 సినిమాలకు దర్శకత్వం వహించారు. జల్సాతో వారిద్దరి బంధం మొదలైంది. కానీ అంతకుముందు పవన్ హీరోగా అతడు తీయాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. జల్సా తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు. మధ్యలో పవన్ కోరిక మేరకు తీన్మార్ చిత్రానికి సంభాషణలు కూడా ఆయన అందించాడు. సో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. ఒకనొక దశలో ఆయన సినిమాలకు కూడా దూరమయ్యారు. అయితే పవన్ మళ్లీ సినిమాలు చేసేలా కృషి చేసిన వ్యక్తుల్లో త్రివిక్రమ్ కూడా ఒకరు. దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ చేయడం వెనుక, భీమ్లా నాయక్ ప్రాజెక్టు వెనుక, బ్రో సినిమాలోనూ త్రివిక్రమ్ పాత్ర ఉంది అన్నది నిర్విదాంశం. జనసేన పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అని పవన్ కళ్యాణ్కు చెప్పి సిల్వర్ స్క్రీన్ మీద పవర్ స్టార్ రీ ఎంట్రీ ప్రక్రియలో ఏదైతే ఉందో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన వంతు పాత్ర పోషించారు. అందువల్ల ఆయన తాజా తిరుమల దర్శనం ఇంతటి చర్చకు దారితీస్తోంది. అయిండొచ్చు, ఏముంది, స్నేహితుడు గెలుపొంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన గెలుపొందితే తిరుమలకు వస్తానని మొక్కుకొని ఉండొచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందులో తప్పేముంది? ఇందులో పెద్దగా చర్చించాల్సిన అవసరం కూడా ఏం లేదు. స్నేహితుల కోసం ఆ మాత్రం ఎస్, ఇట్స్ నైస్, గ్రేట్. ఓం నమో వెంకటేశాయ.